వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ చైతన్య ప్రైవేటు పాఠశాలలో అనుమతి లేకుండా 9వ తరగతి నడుపుతుండడంపై పెద్ద నిరసనలు జరుగుతున్నాయి. పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిపిఎం, ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘాల నేతృత్వంలో విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆదేశాలు వచ్చినా కూడా మండల విద్యాధికారి చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను భద్రంగా వేరే పాఠశాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. చర్యలు లేకపోతే పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చర్యలు తీసుకోవాలి. ఎంయూ పైన వెంటనే వర్ధిల్లాలి. ప్రజా సంఘాల ఐక్యత ఇప్పటి వరకు ఆదేశాలు అమలు చేయని ఎంయూ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎంయూ పైన వెంటనే ఈ పాఠశాలలో ఇప్పటికీ 9th క్లాస్ సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఆ 9th క్లాస్ మాత్రం ఇప్పటికీ ₹1,000 దాదాపు 40,000, 50,000, 60,000 రూపాయలు విద్యార్థుల నుంచి తీసుకొని ఈరోజు అక్రమంగా క్లాసులు అక్కడ శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఈ తరగతులు అక్రమంగా నడుస్తున్నాయని గత నెల డిఓ గారికి ఫిర్యాదు చేస్తే డిఈఓ గారు కూడా ఒక ప్రొసీడింగ్ విడుదల చేయడం జరిగింది. వెంటనే ఆ యొక్క పాఠశాలను విజిట్ చేసి ఆ యొక్క క్లాసును వెంటనే సీజ్ చేయాలని ఎంఈఓ గారికి ఆదేశాలు ప్రొసీడింగ్ జారీ చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఆ యొక్క యాజమాన్యంతో కుమ్మకాయండా లేకపోతే ఇంకే కారణాలతో కానీ ఇంకా ఏమైనా ఒత్తిళ్లకు లొంగిండా, కానీ ఇప్పటి వరకు కూడా ఆ పాఠశాలకు కేవలం నోటీసులు ఇచ్చి ఆయన చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆ యొక్క పాఠశాలను ఏదైతే 9th క్లాసు అనుమతులు లేకుండా ఏదైతే డిఓ గారు ఆదేశాల ప్రకారం సీజ్ చేయాలని, అదే రకంగా మిగతా అనేకమైనటువంటి ఏ జీవో చూసినా కూడా 18,000 కన్నా ఫీజు ఏ ప్రైవేట్ పాఠశాలలో 10th క్లాస్కు దాటి తీసుకోకూడదని ఉన్నది. కానీ ఇప్పుడు ఆ పాఠశాలలో మాత్రం 50,000, 60,000 తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్టనే అక్రమంగా ఈరోజు బుక్కులు అమ్మొద్దని ఉన్నది, అటెండెన్స్ డ్రెస్సులు అమ్మొద్దని ఉన్నది. కానీ ఇవన్నీ కూడా అమ్మి ఈరోజు ఎలా లాభాలు ఒక ప్రైవేటు విద్యా సంస్థలను వ్యాపారంగా ఎలా పరిధిలో నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకొరకే దీనిపైన ఏదైతే పర్యవేక్షణ చేయవలసినటువంటి అధికారి ఎంఈఓ గారు ఉన్నారు, ఆయన ఎలా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు ఒత్తిడికి లోనై భయపడుతున్నటువంటి పరిస్థితులు. ఏ స్కూల్ మీద ఆయన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాడు. ఈ పాఠశాలలో ఇప్పటికీ 9th క్లాస్ సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. తిరుమలయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామానికి చెందిన యువతి వైజాగ్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎర్రగడ్డ గ్రామానికి చెందిన వివాహితుడు నరేష్ ప్రేమ పేరుతో 15 రోజుల క్రితం వైజాగ్ తీసుకెళ్లాడు. అక్కడ యువతిని వదిలేసి చెప్పకుండా పారిపోయాడు. దీంతో 15 రోజులుగా అక్కడే ఉంటూ అతని కోసం ప్రయత్నించింది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో రమ్య వైజాగ్లో లాడ్జీలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకి కారణమైన వ్యక్తిని వదిలిపెట్టవద్దు నాన్న అంటూ సూసైడ్ నోట్ రాసింది. రమ్య మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లకాడి పోయి దాన్ని అంటాడి వేధించి దాన్ని బలవంతం చేసి దాన్ని ఇబ్బంది పెట్టి తీసుకొని పోయాడు. తీసుకుపోయి ఎటు తీసుకుపోయాడు, పెళ్లి చేసుకొని వైజాగ్ తీసుకుపోయి పిల్లని లాడ్జీలో ఉంచి రూమ్ తీసుకొని అక్కడ కొన్ని రోజులు వాడుకొని మా అమ్మకి యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగింది, మా అమ్మ కళ్ళు వస్తుందని చెప్పేసి పిల్లకి మాట చెప్పి పిల్లకాడ ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని వాడు వెళ్ళి వచ్చాడు. పిల్ల ఏం చేయాలో తెలియక, ఎడిపోవాలో తెలియక, తినడానికి తిండి లేక, డబ్బులు లేక ఆ ఫోను తీసుకొని సిమ్ వేసుకొని మా మరదల బిడ్డ ఫోన్ చేసి నాతో మాట్లాడే ధైర్యం లేక మా మరదల బిడ్డ ఫోన్ చేసి ఏడుచుకుంటూ ఉంటే మా మరదల బిడ్డ మాకు చెప్పి ఇన్ఫర్మేషన్ మళ్ళీ నాకు ఫోన్ చేసింది. నేను మాట్లాడినా, అమ్మ ఎక్కడున్నారా, ఏందిరా, ఏం తల్లి అని అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏందిరా అంటే ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేసి వాడు మోసం చేసి నన్ను దేశపోయిండాడి అంటే ఆడిపోయినావు అమ్మ, ఏడున్నావు అంటే వైజాగ్ దేశపోయిండాడి. ఎక్కడ వైజాగ్ ఎక్కడరా అంటే పూర్ణ మార్కెట్ అక్కడ డాడీ బస్ స్టాండ్ దగ్గరలో లాడ్జీలో పెట్టాడు. తర్వాత రూమ్ తీసుకొని నా జీతం డబ్బులు తీసుకొని అన్నీ వాడుకోను అని చెప్పేసి నాకు మోసం చేసి తాళి కట్టి నాకు మోసం చేసి వాడుకొని వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి పిల్లగాడు అత్త ఫోన్ చేసి నాలుడికి నువ్వు చాలవు, నేను చాలను, నా బిడ్డ చాలదు, 10 మందిని ఉంచుకుంటాడే, 10 మందితో పోతాడే అని నా బిడ్డని ఎట్లా పడితే అట్లా నిలిపేసరికి వయసు పిల్ల చదువుకున్న పిల్ల తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక పిల్ల ఆత్మహత్య ఎవరికి చెప్పుకోలేక అది ఆ ఏరియా ఏందో తెలియదు.
మేమే కొత్త, అది మాకే తెలియదు. ఆ పిల్లకి ఏం తెలియక దేశపోయి దాన్ని వదిలేసి వస్తే ఏం చేయాలో తెలియకపోతే ఆ పక్కన వాళ్ళు ఓ ముద్ద అన్నం పెట్టే తినలేక వీడు మోసం చేసిండు. మా అమ్మ నాన్నకి దూరమైనా మా అమ్మ నాన్న దగ్గర లేదా నేను చెప్పుకుందా అంటే వాళ్ళకి ఏమని చెప్పుకోను. వీడు నమ్మించి తీసుకొచ్చి నన్ను వాడుకొని వదిలేసిపోయాడు. నేను ఎక్కడ పోను, ఏం చేయను, మా అమ్మలో తిడతాండే నన్ను తిడతాండే, వాళ్ళు అట్ట పడితే అట్ట తిడతాడు అని చెప్పేసి సామాన్లు చదువుకొని వస్తా అన్న పిల్ల పొద్దున ఫోన్ చేసి ఇదా అని చెప్పేసి అట్ట పడితే అట్ట తిట్టేసరికి పిల్లకి ఇక మనసు ఇరిగిపోయి సారీ డాడ్ అని నాకు ఒక్కటే ఒక గుంటూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో మహిళ ఎలుకల మందు తాగిన దారుణం ఆలస్యంగా బయటపడింది. బంగారం విషయంలో కేసు పెట్టి స్టేషన్లో విచారణ పేరుతో వేధించారని ఆమె ఆరోపించింది. వేధింపులు తాళలేక స్టేషన్లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలిపింది. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కానిస్టేబుల్ను కాపలా ఉంచినట్టు సమాచారం. డబ్బులు డిమాండ్ చేసి తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించిన మహిళ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. అక్కడ వేరే కస్టమర్ ద్వారా గోల్డ్ పెట్టారు సార్, ఏజెంట్ తీసుకొచ్చి పెట్టాడు సార్. ఆయన వదిలేశాడు సార్. దాని తాలూకు ఒక 50,000 కూడా తీసుకున్నట్టారు నా దగ్గర. తీసుకుని 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి కేసు పెట్టించి మమ్మల్ని 20వ తారీఖు లాస్ట్ మంత్ 20వ తారీఖు కేసు పెట్టించాడు సార్. అప్పటి నుంచి నాకు చెప్పకుండా బ్యాంక్ వెళ్ళి ఎక్కడుందో గోల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నివేదించి వాళ్ళేమో నన్ను పిలిపించి 2,15,000 రూపాయలు కట్టించారు సార్. నాతో డబ్బులు కట్టించి బ్యాంక్ వాళ్ళు పోలీసులు కుమ్మక్కయ్యి బంగారు మొత్తం వెళ్ళిపోయారు సార్ నా దగ్గర నుంచి. నా డబ్బులు ఇవ్వలేదు సార్, బంగారు ఇవ్వలేదు సార్. విగ్రహాలు అవన్నీ తీసుకుంటారు సార్. 20 రోజుల నుంచి రోజు పోలీసులు. ఆంధ్రప్రదేశ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు. ఏడాది ఐఐటి నీట్ సాధించిన 55 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఈ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన సీఎం వారి విజయాలను కొనియాడారు. పేదరికాన్ని జయించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ విజయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, గురుకులలో లభించిన నాణ్యమైన విద్య ఎంతగానో దోహదపడిందని విద్యార్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఉస్మానియా క్యాంపస్ కి వెళ్లిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో కట్టిన భవనాలకు రిబ్బన్ కట్ చేశారన్నారు. ఫ్లైఓవర్ బిల్డింగ్ల ప్రారంభోత్సవం కోసం జేబులో రెడీగా కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. సీఎంవి అన్ని అబద్ధపు మాటలే అంటూ విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసిన, ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ బిల్డింగులు కట్టింది, హాస్టల్ బిల్డింగు, ఇంకో బిల్డింగ్ 2 కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎంత వికారం మాట్లాడి నాకు అర్థం కాదు. ఒక్కటంటే ఒక్క మాట, సక్కటి మాట మాట్లాడతాడా? అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు, నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లు వికి గోటీలు ఆడతా. పేగులు మెడలు వేసుకుంటేది బోటి తింటాడా? ఏమన్నా బోటి కొట్టేటోడా? నాకు అర్థం కాదు. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు, ఇంత గలీజ్ మాట. ఇంకా గౌరవం ఏంటంటే, ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు, 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఒడిసినా అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు.
మరి అయితే ఆ పైసలు ఎడికెళ్ళి వెళ్తాయంటే మాకు తెలియలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు. అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమాయి ఈరోజు 20 నెలలు ఒడిసేపాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి. మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనాయని ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవడు చూస్తాడు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు ఈ లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ముఖ్యమంత్రి. గింత అన్యాయం మాటలా?